హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఫైనల్గా రియల్మీ ఈరోజు చైనాలో రియల్మీ X50m పేరుతో ఒక 5G మొబైల్ని లాంచ్ చేస్తుంది. ఇదే రియల్మీ బ్రాండ్లో లాంచ్ అయిన అతి తక్కువ ప్రైస్లో లాంచ్ అయిన 5G మొబైల్. దీని పేరు రియల్మీ X50m. దీంట్లో 6GB ప్లస్ 128GB వేరియంట్ కేవలం వీళ్ళు 1999 ఇవాన్స్ పెట్టారు. అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 20,000 నుంచి 21,000 రూపాయల బడ్జెట్లో ఇది అక్కడ లాంచ్ అయింది. ఇది అతి త్వరలోనే మన ఇండియా కూడా రాబోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన సర్టిఫికేషన్స్ ఇలాంటివి చాలా వరకు మన ఇండియాలో కూడా వెళ్ళి తీసుకున్నారు. ఇది మేబీ మనకి రియల్మీ X సిరీస్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అతి త్వరలోనే ఇది మన ఇండియాలో కూడా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక రియల్మీ X50m చూడటానికి కొత్త ఫోనే కానీ నిజానికి డిజైన్ పరంగా ఇది ఏదైతే వీళ్ళు ఇంత ముందు లాంచ్ చేసిన రియల్మీ X50 5G ఫోన్ ఉందో సేమ్ అదే తరహాలో డిజైన్ ఉంటుంది. కాకపోతే దీనికి కొంచెం స్పెసిఫికేషన్ డీటెయిల్స్లో మాత్రం వీళ్ళు కొంచెం వేరియంట్స్ని చూపించారు. మనకి బ్యాక్ సైడ్ కెమెరా, ఫ్రంట్ సైడ్ కెమెరాలో మాత్రం కొంచెం డిఫరెన్స్ మనకి కనిపిస్తుంటుంది. అలాగే దీని డిజైన్ ఏదైతే రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ 6 Pro ఉందో సో దాని డిజైన్ లాగే ఉంటుంది దగ్గర చూడటానికి. కాకపోతే స్పెసిఫికేషన్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక దీంట్లో మనకి 6.57 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వీళ్ళు తీసుకొచ్చారు. ఈ డిస్ప్లేని వీళ్ళు బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొటెక్ట్ చేశారు. ఇక ఈ డిస్ప్లేలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో LCD డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఈ ఫోన్ వీళ్ళు అక్కడ లాంచ్ చేశారు. సేమ్ మనకి పోకో X2లో కూడా ఉంటుంది కదా, సేమ్ అదే తరహాలో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ని ఈ ఫోన్లో మనం చూడొచ్చు. ఇక దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ వాడారు. ఇది ఒక 5G ప్రాసెసర్, 7nm మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.4 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి అడ్రెనో 620 GPUను దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. దాంట్లో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్, మూడోది మనకి ఒక మ్యాక్రో లెన్స్ ఉంటుంది 2 మెగాపిక్సెల్ కెమెరా, నాలుగోది ఒక 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి డ్యూయల్ పంచ్ హోల్ ఉంటుంది, టాప్ లెఫ్ట్లో ఉంటుంది. దాంట్లో మెయిన్ కెమెరా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4200 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30 వాట్స్ సపోర్ట్ చేస్తే వాళ్ళ డాట్ ఛార్జింగ్ వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి బ్లూటూత్ 5తో వస్తుంది, NFC సపోర్ట్ చేస్తుంది, అలాగే డాల్బీ అట్మాస్తో కూడా వస్తుంది. ఇది 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే రియల్మీ UIతోనే వస్తుంది. సో ఇది దీనికి సంబంధించిన టోటల్ స్పెసిఫికేషన్స్. ఇది మనకి LCD డిస్ప్లే కావడం వల్ల దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది సైడ్కి ఉంటుంది. లైక్ మనకి రియల్మీ 6 Proలో మనం చూసాం కదా, అదే తరహాలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఇక దీంట్లో మనకి 2 వేరియంట్స్ వీళ్ళు తీసుకొచ్చారు. 6GB ప్లస్ 128GB వేరియంట్ 1999 ఇవాన్స్ పెట్టారు. అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 20,000 నుంచి 21,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. దీంట్లో హైయర్ వేరియంట్ 8GB ప్లస్ 128GB వేరియంట్ 2299 ఇవాన్స్ పెట్టారు. అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 23,000 నుంచి 23,500 రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఇవి రెండు మాత్రమే వీళ్ళు అక్కడ లాంచ్ చేశారు. అతి త్వరలోనే ఇది మన ఇండియాలో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. X సిరీస్లో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ పర్లేదు, మనం 20,000 రూపాయల బడ్జెట్లో 5G ఫోన్ అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ అందులో ఉంది కాబట్టి, సో స్నాప్డ్రాగన్ 730Gతో కంపేర్ చేసుకుంటే 765G అనేది చాలా బెటర్ ప్రాసెసర్ కాబట్టి మనకి ఇప్పుడు 730Gలు 16,000 17,000 రూపాయల బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి స్నాప్డ్రాగన్ 765 అంటే 20,000 రూపాయల బడ్జెట్ అంటే ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. కాకపోతే LCD ప్లస్ 120Hz ప్లస్లో సూపర్ AMOLED ప్లస్ 60Hz ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఇది ఒక సూపర్ ఫోన్ అయితే ఖచ్చితంగా అయ్యేది. స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ ఉంది కాబట్టి సో కొన్నిటికైతే మనం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓవరాల్గా ప్రైస్ అలాగే స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే పర్లేదు, 20,000 రూపాయల బడ్జెట్లో ఇది యాక్సెప్ట్ చేయదగ్గ డీల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సేమ్ ప్రైస్లో మన ఇండియాలో కూడా వీళ్ళు దీన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దీనికంటే పైకి వెళ్ళే అవకాశం లేదు, LCD డిస్ప్లే ఉంది కాబట్టి వీళ్ళు అదే బడ్జెట్లో మనకి దీన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం, అతి త్వరలో దీన్ని వీళ్ళు లాంచ్ చేస్తారు కదా, అప్పుడు దీనికి సంబంధించిన ప్రైసింగ్ మళ్ళీ నేను మీకు షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తుంటాను. సో దీని గురించి మీరు అనుకుంటున్నారని కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో ఇది ఇవాళ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.